ఆంధ్రప్రదేశ్ మంత్రి భూమా అఖిలప్రియ ఇటీవల తన గన్మెన్లను తిరస్కరించిన సంగతి తెలిసిందే. నంద్యాల ఆలగడ్డలోని తన అనుచరుల ఇళ్లలో అర్ధరాత్రి పోలీసుల సోదాలకు నిరసనగా అఖిలప్రియ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక నంద్యాల ఎమ్మెల్యే ఆమె సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి సైతం గన్మెన్లను వెనక్కు పంపారు. మంత్రి అఖిలప్రియ ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందని చినరాజప్ప అన్నారు. దీంతో అఖిలప్రియ పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. కానీ అఖిలప్రియకు ఈ పరిస్థితిలో పార్టీ మారే ఛాన్స్ లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దానికి కారణమూ లేకపోలేదు. ఎందుకంటే తండ్రి మరణం తర్వాత చంద్రబాబు అఖిలప్రియకు మంచి ప్రాధాన్యమిచ్చారు, మంత్రి పదవి కట్టబెట్టారు. ఇక నంద్యాలలో భూమా వైసీపీలో ఉన్నప్పటికీ టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయినా శిల్పా కుటుంబాన్ని కాదని భూమా మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఇచ్చాడు చంద్రబాబు. నంద్యాల ఉప ఎన్నిక ఎలా జరిగిందో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. 1500 కోట్ల అభివృద్ధి, మంత్రుల ప్రచారాలు, చంద్రబాబు జగన్ ఇద్దరూ నంద్యాలలో మకాం వేసి ప్రచారం చేశారు. ఇంత జరిగిన తర్వాత కేవలం అనుచరుల మీద ఐటీ దాడులను చూసి పార్టీ మారినా నంద్యాలలో ఇప్పటికే ఎంపీ ఎస్పీవై రెడ్డి, అల్లుడి కోసం ఏవి సుబ్బారెడ్డి మరియు బిజం పార్థసారథిరెడ్డి టికెట్ క్యూలో ఉన్నారు. రాష్ట్రమంతా చూస్తుండగా జగన్ మీద ఘాటుగానే వ్యాఖ్యలు చేసింది అఖిలప్రియ. వైసీపీలోకి వెళ్దామంటే నంద్యాలలో శిల్ప, ఆళ్లగడ్డలో గంగుల కుటుంబం పూర్తి వ్యతిరేకం. జగన్ అస్సలు చేర్చుకోడని అందరి వాదన. జనసేన విషయానికొస్తే భూమా ఒకప్పుడు ప్రజారాజ్యంలో ఉన్నాడు కనుక ఆ చనువుతో జనసేనలో చేరినా రాయలసీమలో భవిష్యత్ కష్టమని తేడర్ అభిప్రాయం. నంద్యాల, ఆళ్లగడ్డ, కర్నూలు 3 స్థానాలు అఖిలప్రియ కుటుంబానికి ఉండగా మళ్లీ మంత్రి పదవి కూడా ఖాయంగానే కనిపిస్తున్న తరుణంలో పార్టీ మారదని చంద్రబాబు మాట్లాడి సెట్ చేస్తాడని టీడీపీ వర్గాలు అంటున్నాయి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.